అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైన క్రీస్తు చేసినందు దయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినము ఆరాధనకు చేరి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు ఘనమైన నామములందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు సమయం తెలియజేస్తున్నాను. రాజ్యమైన సంఘమైన మనం ఇంతవరకు నామాన్ని గీతం ద్వారా మహిపరిచిన సమయంలో మనం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని విలువైన మాటలు వినడానికి సిద్ధపడుతున్నాం. ఈ సమయంలో మనం వినేటువంటి ధ్యానాంశం ఏంటంటే వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడు అనే విషయాన్ని ఆలోచించబోతున్నాం. ఏ విషయంలో? వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడు అనేటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో ఆలోచించబోతున్నాం. కాబట్టి వాగ్దానం అనే అర్థం ఏంటి? వాగ్దానం అనేటువంటి మాట ప్రపంచాన్ని అడిగితే బైబిల్లో విషయాలతో మాకేమవసరం, కానీ మనకు వాగ్దానం ఏంటంటే డిసెంబర్ 31st ఇచ్చేటువంటి వాగ్దానం మాత్రం బాగా తెలుస్తుంది జనానికి తప్ప దేవుడు క్రైస్తవ జీవితాల్లో లేదా విశ్వాస జీవితంలో దేవుడు వాగ్దానాలు ఎన్నో చేశారని, ఆ వాగ్దానాలు ఎవరు చేశారో వాటి యొక్క నెరవేర్పు ఎక్కడనేటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి క్లారిఫికేషన్ మాత్రం ప్రపంచానికి లేదన్న గ్రంథం బోధించే వాస్తవాలు. అయితే ప్రాముఖ్యంగా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు ఎవరు చేశాడు? అందరూ చేశాడా? కొందరు చేశాడా? ఏమిటి? అందరికా కొందరికా అంటే చాలా మందికి చాలా అపోహలు ఉండొచ్చు గ్రంథంలో. కానీ వాగ్దానం చేసిన దేవుడు మాత్రం ఎలాంటి వాడు? నమ్మదగిన వాడని చెప్పింది. అంటే నమ్మొచ్చు. ఏంటి? దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, దేవుడు ఏ వాగ్దానం చేశాడో దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని మొట్టమొదటి నమ్మిన వ్యక్తులు గ్రంథంలో. దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడు అని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు నమ్మారు? మన వాక్యం చేశాం. ఎవరు నమ్మారు అంటే అబ్రహాము నమ్మాడు. ఎవరు నమ్మాడు? దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని నమ్మాడు. అంటే అక్కడ ఏం కనపడిందంటే ఆయనకి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అనే విషయం మనకు అర్థమైంది. అదే సత్యాన్ని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడవచ్చు. ఆ మాటనే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పింది గ్రంథం. కాబట్టి వాగ్దానం చేసినటువంటి ఆయన దేవుడు కనుక నమ్మవచ్చు. అదే మానవుడుగా ఉన్న మనమైతే నమ్మడానికి లేదు. ఎందుకని? మానవునికి దేవునికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఏ విషయంలో? మాట విషయంలోనైనా, చేసే పనుల విషయంలోనైనా, ఏ విషయంలోనైనా ఖచ్చితమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ విషయాన్ని గ్రంథం బోధిస్తుంది. కాబట్టి వాగ్దానం చేసే దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు కనుక ఆయన అబద్ధమాడడానికి ఎవరు కాదు? ఆయన మానవుడు కాదు. పడతానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా అనే మాట ఆయన అంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఆయన మాట సాధ్యమయ్యేది. అదే మనం ఇచ్చామంటే మన మాట అసాధ్యమైంది. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానం నెరవేర్చడంలో ఆయనే సాధ్యమైన విషయాన్ని లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి. కాబట్టి ఆయన అబద్ధం ఆడడానికి ఎవరు కాదంట? సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదంట. పశ్చాత్తాపడడానికి ఆయన పుత్రుడు కాదంట. ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా అంటే అది నెరవేర్చకుండా ఉంటుందా అంటే కుదరదు. కాబట్టి ఆయన ఏవైతే చెప్పాడో దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి సమర్థమైన దేవుడు కంటే ఆయన మాట ఇచ్చాడు. గ్రంథంలో లేఖలో బోధిస్తుంటారు దేవుడు. కాబట్టి గ్రంథంలో బోధించే వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో, ఎన్నున్నాయి? ఒకటి కాదు, ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరిని ఫోకస్ చేస్తున్నాయి? గ్రంథంలో దేవుని వాగ్దానాలు ఎన్నైతే గ్రంథంలో
ఉన్నాయో అవన్నీ కూడా ఎవరిని ఫోకస్ చేస్తున్నాయి అంటే ఆ వాగ్దానాలన్నిటికీ కూడా సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు చెప్పగలరు మీరు? దేవుని వాగ్దానాన్ని కూడా దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలను నెరవేర్చాలంటే ఒకే ఒక వ్యక్తి కావాలి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి, అవి నిశ్చలమై ఉన్నవి అని మాట గ్రంథం మనకు బోధిస్తున్నారు. చదవగల ఈ సమయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తుడైన పౌలు ఆ ప్రస్తావన గ్రంథంలో చేస్తున్నట్టుగా మనం చదువుతున్నాం. 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కానీ దేవుని వాగ్దానములు అంటే వాగ్దానం అనేది ఏకవచనం, వాగ్దానం అనేటువంటి బహువచనం కనుక దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైనవి అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని వాగ్దానాలు ఎన్ని చేశారో అవి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ అవి క్రీస్తునందు మాత్రమే అవును అన్నట్టు తప్ప అవి క్రీస్తుకు బయట ఎక్కడ కూడా చూపించడం లేదు. కాబట్టి వాగ్దానం దేవుడు ఏదైతే చేశాడో ఆ వాగ్దానంలో కాబట్టే ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే, ప్రముఖమైన పాత్ర ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన లేకుండా ఏ వాగ్దానం లేదు, ఆయన లేకుండా ఏ ఆలోచన లేదు, ఆయన లేకుండా ఏ ప్రణాళిక కూడా దేవునికి లేదు. ఎప్పటిది జగత్తుకు పునాదులు వేయబడక ముందే దేవుడు ఆయనను నిర్ణయించాడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరి పాపాల కొరకై. కాబట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి వాగ్దానం చేసిన దాన్ని చేసినప్పుడు ఆయన సమర్థుడైన దేవుడు వాస్తవానికి. కాబట్టి గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు యేసు ప్రభువు గురించి రాశారు కదా, ఎంతో మంది రాశారు. వారిలో యేసు ప్రభువు యొక్క పుట్టుక గురించి గ్రంథంలో మొట్టమొదటి వ్యక్తిగా ప్రపంచాన్ని పరిశీలి చేసిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు జన్మల గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు? మాట్లాడిన దేవుని మాటని ప్రపంచానికి పరిశీలి చేసిన ప్రవక్త ఎవరు? ఏ ప్రవక్త పరిశీలి చేశాడు యేసు ప్రభు గురించి? మొట్టమొదట మోషే ప్రవక్త పరిశీలి చేసుకొచ్చాడు. గ్రంథంలో మొట్టమొదటి ప్రవక్త మోషే, గ్రంథంలో చివరి ప్రవక్త యేసు ప్రభు. మొట్టమొదటి ప్రవక్త మోషే, చివరి ప్రవక్త యేసు ప్రభువారు. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవాలను మీరు గ్రంథాన్ని గమనించినట్లయితే ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి గ్రంథం నుంచి పరిశీలించి చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అదే అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం. కానీ అతని సంతానము నుండి అంటే ఎవరి సంతానం నుంచి? అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుల కొరకు రక్షకుడకు యేసుని పుట్టించెను అన్నాడు. అతని సంతానం అనే మాట చెప్పబడింది. ఎవరి సంతానం? ఎవరి సంతానం నుండి? దావీదు సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున అన్నాడు. మహోన్నతమైన దేవుడు మొట్టమొదటి వాగ్దానాన్ని యేసు ప్రభువు గురించి ఎవరు చేశాడు? మహోన్నతమైన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు గురించినటువంటి వాగ్దానం దేవుడు మొట్టమొదటిగా ఏ వ్యక్తితో చేశాడు? ఏ వ్యక్తితో పరిచయం చేశాడు? యేసు ప్రభు పుట్టుక గురించి ఏ వ్యక్తితో మొట్టమొదటిగా పరిచయం చేశాడు? ఎవరు? మానవులు ఎవరితో కూడా కాదు, సాతానుతో చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చేశాడు. నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేందుకు. ఎవరితో?
ఆదిమ మానవుడైనటువంటి ఆదాము దేవుని ఆజ్ఞను వ్యతిరేకించి పాపం చేసిన తర్వాత ఆ మానవుడైనటువంటి ఆదాములకి అవ్వలకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ లో సాతానుడితో మాట్లాడుతున్న మాట ఇది. నీకును అంటే సాతానుగా ఉన్న నీకును స్త్రీ సంతానానికి బిట్వీన్ ఏంటంట వైరము కలగజేస్తాను అని చెప్పొచ్చి యేసు ప్రభువుని ప్రపంచానికి స్త్రీ సంతానంగా పరిచయం చేశాడు. ఏ సంతానం? స్త్రీ సంతానంగా పరిచయం చేశాడు. అంటే స్త్రీ సంతానానికి నీ సంతానానికి వ్యత్యాసం ఏంటి? అక్కడ నీ సంతానం అన్నాడు సాతానం గురించి, స్త్రీ సంతానం అన్నాడు ప్రభువు గురించి. నీ సంతానం అనే సాతాన సంతానానికి స్త్రీ అనేటువంటి స్త్రీ సంతానం కూడా వ్యత్యాసం ఏంటి? అక్కడ నీ సంతానం అనే అర్థం ఏంటంటే స్త్రీ పురుషుల కలయికతో పుట్టినటువంటి సంతానమే నీ సంతానం అనే వాటిని దేవుడు సంతానం సంబోధించాడు. స్త్రీ సంతానం అంటే అర్థం ఏంటంటే ఏ పురుషుని కలయిక లేక స్పెసిఫిక్ గా ఒకే ఒక్క స్త్రీ సంతానం వచ్చేటువంటి యేసు ప్రభువు గురించి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం అయితే చేశాడు, జరిగిందా లేదా? ఎలా జరిగింది? ఎవరు చెప్తున్న సంగతి ఇప్పుడు చూడండి. గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు కదా. ఆయన పుట్టాడు, అక్కడే మాట్లాడు. ఆయన స్త్రీ యందు పుట్టి, ఏ స్త్రీ? కన్యైనటువంటి మరియ గర్భాన ఆయనకు ప్రదానం చేయబడినప్పటికీ భర్తగా ఉన్న యోసేపు యొక్క ఏదక ప్రమేయం లేకుండా ఆమె కన్యక గర్భవతి అయి స్త్రీ సంతానంగా యేసు ప్రభువును లోకంలోనికి తీసుకొచ్చింది. ఒకవేళ దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు సాతానుతో, స్త్రీ సంతానం యేసు ప్రభువును పరిచయం చేశాడు. కానీ ఇక్కడ అది మార్పు జరిగింది అనుకోండి, అది వాగ్దానం నెరవేర్చినట్టు అవుతుందా? అవదు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక అక్కడ ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం ఫుల్ ఫ్లెజ్డ్ గా అదే వెళ్ళిపోయాడు. ఈ ఆలోచనలో ఎంతో మంది ఎన్నో అబోధ కల్పనలు చిత్రీకరించారు వాస్తవానికి. అయినా పని ఏంటంటే కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన ప్రకారంగానే యేసు ప్రభువుని స్త్రీ సంతానంగానే పరిచయం చేశాడు. అక్కడ దేవుడు చెప్పిన సందర్భంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరైనా సాతానుడు ఉన్నారు, దేవుడు ఉన్నారు. కానీ పుట్టే సమయానికి యావత్ ప్రపంచం అంతా స్త్రీ సంతానంగా అయింది చూడాలి. అప్పుడు ఆ వాగ్దానం ఏమైనట్టు నెరవేర్చబడినట్టు నెరవేర్చబడిన విషయాన్ని లేఖనాలు స్పష్టంగా బలపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు. కాబట్టి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దానిని పర్ఫెక్ట్ గా సమర్థం కలిగితే ఆ మాట దేవుడు నెరవేర్చాడు. కాబట్టి చెప్తున్నాడు, దావీదు సంతానం నుండి దేవుడు తన రక్షకులు పుట్టించి ఎవరి కోసం? మన కోసమా? ఇశ్రాయేలు కోసం. మన కోసమా? ఇశ్రాయేలు కోసమా? ఇశ్రాయేలు కోసమే. అంటే దేవుడు వాగ్దానం చేసే సమయానికి దేవుడి ఉద్దేశంలో మనం ఉన్నామా? అన్ని జనులు ఎవరు లేరు, మనకు దేవుడు లేడు, మనకు నిబంధన లేదు, మనకు వాగ్దానం లేవు, మనము పరజనులమై ఉన్నామనే విషయాన్ని కూడా నేను మీకు పరిచయం చేస్తున్నాను. కాబట్టి దేవుడు వాగ్దానం చేసే సమయానికి మనం దేవుడికి ఎలా ఉన్నామంటే దూరస్తులమై ఉన్నాము. దేవుడికి దగ్గరస్తులు ఎవరయ్యారంటే ఒకే ఒక్క ఇశ్రాయేలు మాత్రమే అనే విషయాన్ని దయచేసి మనసులో చదివే దేవుడికి వినాలా. కాబట్టి స్త్రీ సంతానంగా దేవుడికి కుమారుడుగా మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి అందించాడు, ఎదిగాడు, పెద్దవాడయ్యాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని యావత్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి తర్వాత తండ్రి అయినటువంటి దేవుడికి ఆలోచించిందంటే నా కుమారుడిని నేను రాజును చేయాలి అనుకున్నాడు. రాజును చేయాలి అనుకున్నాడు. ఆ రాజును చేయాలనుకున్న ఆలోచన హఠాత్తుగా అప్పటికప్పుడు వచ్చేది కాదు. ఆ రాజుని యొక్క ప్రవచనం కూడా ఎవరితో మాట్లాడాడు? ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం నుంచి వస్తే అక్కడ కూడా ఈ మాట రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభు రాజు కావాలనే విషయంలో, రాజ్యం విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి
ప్రామిస్ చేయబడింది గ్రంథంలో. ఒకసారి చదవబోతున్నాం ఈ సమయంలో. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ భాగాన్ని, నీ దినములు సంపూర్ణములైనప్పుడు అన్నాడు. ఎవరి దినాలు అక్కడ? నీ దినములు సంపూర్ణములైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అన్నాడు. ఈ మాట మాట్లాడిన ఈ మాటల వెనకలో ఉన్న లేదా ఈ మాటల ఉద్దేశంలో ఉన్న మహనీయమైన వ్యక్తి ఎవరు అంటే, ఇక్కడ మాట్లాడుతున్న మాట దావీదు గురించి మాట్లాడాడు. అంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటల్లో దావీదు కుమారుడుగా రాబోతున్న సొలొమోను గురించి కాదు, దావీదు యొక్క సంతానం రాబోతున్న అనేక రాజుల గురించి కాదని చెప్పబడింది. స్పెసిఫిక్ గా ప్రాముఖ్యంగా చూస్తే దావీదు యొక్క గర్భవాసం నుంచి దేవుని చిత్తాసంలో జన్మించలేనటువంటి యేసు ప్రభువు గురించి మాత్రమే ఈ ప్రవచన విషయాన్ని తెలిసి మర్చిపోవద్దు. కాబట్టి నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును అన్నాడు. అంటే కుమారుడైన క్రీస్తు స్త్రీ సంతానంగా పుట్టి పెరిగి పెద్దవాడైతే అతనికి దేవుడు ఏమి నిర్ణయించాడంటే ఒక రాజ్యాన్ని నియమించాడు, ఒక రాజ్యాన్ని అతనికి స్థిరపరిచాడు. ఇది ఎవరి వాగ్దానం? ఇది దేవుని వాగ్దానం. ఆ దేవుని వాగ్దానం కనుకనే మహోన్నతమైన దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా ఆ మాట మనకు జ్ఞాపకం చేశాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ భాగంలో, ఆ రాజుల కాలమందు పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు, దాన్ని పొందిన వారికి కాక అది మరెవరికి చెందదు అనే ప్రస్తావన ఎవరు చేశారు? దానియేలు ప్రవక్త చేశాడు. ఎవరి గురించి అది? యేసుక్రీస్తు గురించి. దేవుడు ఒక రాజ్యము స్థాపించు. ఎవరి రాజ్యం? కుమారుడైన క్రీస్తు. కాబట్టి ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించు, దానికి ఎన్నటికీ కలగదు, నాశనము కలగదు అన్నాడు. ఇప్పటిదాకా అనగా దేవుడు స్థాపించబోయే ప్రభు లేదా క్రీస్తు కావాల్సిన రాజ్యం గురించి మాట్లాడుతూ దానికంటే వెనక చెప్పిన రాజ్యాలు ఏమయ్యాయి? కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు మాత్రమే రాజ్యాలుగా ఉన్నాయి. అవి అంతములేనిగా ఉన్నాయా? లేదు. సౌలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఎంత? 40 సంవత్సరాలు. రాజైన దావీదు రాజ్యాన్ని పరిపాలన చేశాడు 40 సంవత్సరాలు. రాజైన సొలొమోను పరిపాలన చేశాడు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తరువాత కూడా ఎంతమంది రాజులు పరిపాలన చేసినా కొన్ని సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశారు. ఏ రాజ్యము కూడా అంతము లేనిదిగా ఉండలేదు. కానీ వెనక చెప్పిన రాజ్యములన్నింటినీ పడగొట్టి ఆ రాజుల కాలంలోనే పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి అన్నిటికీ కలగదు. వెనక రాజ్యాలన్నీ నాశనం అయిపోయి పాడైపోయాయి. కానీ దేవుని మనసులో, దేవుని చిత్తంలో స్థాపించిన రాజ్యము ఎన్నటికీ నాశనము కలగదు, దాన్ని పొందిన వారి కాక అది మరెవరికి చెందదు అనేటువంటి ప్రస్తావన పంపుతారు మాట్లాడాడు. ఇక్కడ మాత్రమే కాదు, లూకా సువార్త 1వ అధ్యాయం 33వ చూస్తే ఆయన యాకోబు వంశస్థులను ఏలును, ఆయన రాజ్యము నిరంతరము యుగయుగాలు అన్నాడు. ఎవరి రాజ్యం ఇది? దావీదు రాజ్యం కాదు, ఇది సొలొమోను రాజ్యం కాదు. తండ్రి అయినటువంటి దేవుని మనస్సులో ఉన్న క్రీస్తుకి అప్పగించినటువంటి రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన రాజ్యము ఎలాంటిదంటే అంతము లేనిది అన్నాడు. యుగయుగాలు ఉండేటువంటి మాట దేవుడు మాట్లాడాడు. ఇది ఎవరి ఉద్దేశం? ఇది దేవుని ఉద్దేశం. ఇది ఎవరి వాగ్దానం? ఇది దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానం ప్రకారంగా మహోన్నతమైన దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపి ఆయన మనందరి పాపభారాన్ని ఆయన మోసి మన నుంచి సమాజం తిరిగి పునరుద్ధారణ లేచి పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన ఏం చేశాడు? ఏదో వాగ్దానం వరకే, మాటల వరకే కాదట, లేఖలో సూచనలే కాకుండా దానిని క్రియారూపంగా కూడా పర్ఫెక్ట్ గా మనం చూపించగలిగాడు. ఆ మాట చెప్పాడు. ఆ మాటని అపోస్తలుడు పేతురు చెప్పగలిగాడు. 2వ అధ్యాయం 36వ వచనం చూస్తే మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను
క్రీస్తుగాను నియమించను. ఇది ఎవరు తెలుసుకోవాలి? ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ప్రభువు అనగా దేవుడు ప్రభువు ఏం చేయాలనుకున్నాడు? రాజులు చేయాలనుకున్నాడు. ప్రభు అనే వాడు రాజుని అర్థం. కానీ ఎప్పుడయ్యాడు రాజు అంటే ఆయన మనందరి పాపాలను మోసి మరణించి సమాధించబడి లేచి ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళాడో పరలోకానికి వెళ్ళిన ప్రభువుని దేవుడు యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి ఏం చేశాడు? అభిషేకించాడు. కానీ ఇశ్రాయేలు యొక్క మనసులో ఉన్నటువంటి ఆఫ్రాలైనటువంటి ఇయ్యాసు దేవుడు ఏం చేశాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని గ్రంథం మనకు బోధిస్తా ఉంది. దేవుని పిల్లల అలాంటి వాస్తవ సత్యాలను ప్రభు వారు బ్రతుకుండగా మనకు బోధించారు. మత్తయి సువార్త 6:3 చెప్పింది, మీరు మొదట అయోగ్యమన్నాడు, రాజ్యాన్ని వెతకమన్నాడు, నీతిని వెతకమన్నాడు. వెతికారా? ఏడొట్టు దొరికిద్దా, ఏడాహారం దొరికిద్దని ఆనాటి జనమంతా యేసుని వెంబడించారు తప్ప రాజ్యాన్ని వెతికిన వారు లేరు, నీతిని వెతికిన వారు లేరు. అంత మాత్రమే కాకుండా ఆయన దేవుని రాజ్యం ఎవరని చెప్పాడు? మీ మధ్యలోనే ఉందని చెప్పాడు. గుర్తుపట్టారా? గ్రహించారా? జనాలకి నాటి నుండి నేటి వరకు కూడా చూసే కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవు, మాట్లాడిన వాళ్ళు ఉంది కానీ మాట్లాడలేవు, నడిచే కాళ్ళు ఉండే కానీ నడవలేమన్నట్టు. కానీ ఆనాటి నుండి నేటి వరకు కూడా రాజ్యం ఎక్కడ ఉందో, రాజ్యం ఎప్పుడు స్థాపించబడిందో, రాజ్యం మన మధ్యలో ఉన్నా సరే గ్రహించలేని ఆత్మసమానమైన క్రైస్తవ గుడ్డులు ఎంతమంది ప్రపంచం నేటికి ఇంకా రాజ్యం స్థాపించబడినప్పటికీ కూడా ఇంకా నేటికి ఇవాళ కూడా పరలోకమందున్న మా తండ్రి ఇక్కడికి వచ్చింది. రాజ్యం స్థాపించబడింది. ఆ రాజ్యంలో మనమంతా బాప్తిసం పొంది ఆ రాజ్యంలో పౌరులుగా, ఆ రాజ్యంలో సభ్యులుగా, ఆ రాజ్యంలో కుటుంబాలుగా మనం వచ్చి మనకు అర్థమైంది. కానీ చాలా మందికి అది అర్థం కాక ఇంకా ఇప్పుడు వచ్చింది, ఇంకా వచ్చుగాక ప్రార్థన చేస్తున్నాడు. కానీ వచ్చడం పక్కన పెడితే నిజంగా సమయం ఆసనమై జరిగినట్టే తండ్రి అయిన దేవుడికి రాజ్యాన్ని అప్పగించే సమయం అనేది ఎవరికి తెలియదు. ప్రపంచం దాని కొరకే మిగులు ఆశతో ఎదురు చూస్తుంది. దాన్ని ఎప్పుడు చెప్పుకొచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవుడికి ఏమప్పగిస్తాడు? రాజ్యాన్ని అప్పగించడానికి ప్రభు చూస్తున్నాడు. ఇంకా రాజ్యం రాలేదని లోకం చూస్తుంది. ఏది కరెక్ట్? రాజ్యాన్ని అప్పగించడానికి ప్రభు చూస్తున్నాడు, రాజ్యం కోసం చూస్తుంది లోకం. ఏది కరెక్ట్? ప్రభు చేసేది కరెక్ట్ తప్ప లోకం చేసేది కరెక్ట్ అయిన సంగతి కాదు. కాబట్టి గ్రంథములో ఉన్న లేఖనాలు ఏ విధానాలైతే మనకు వ్యక్తం చేస్తా ఉన్నాయో ఆ విధానం చేపట్టే లేఖనాలను నమ్మగలిగితేనే మనం దీవించబడే వాళ్ళం అవుతాం, లేకపోతే దీవించబడిన వాళ్ళం అవుతున్నాం అనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి ఆ రాజ్యమే ఏమిటండి? క్రీస్తు చేత స్థాపించబడిన రాజ్యమే సంఘం అనే విషయాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే ఆ అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అంటాడు. ఓకే రైట్. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రాజ్యము అన్నాడు. అంటే రాజ్యము ఈక్వల్ టు సంఘం రెండు సమానమే తప్ప వ్యత్యాసం అనేది ఏమి కూడా లేదన్న విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి మహోన్నతమైన దేవుడు ఆ ప్రభువును ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యం అనగా రాజున్నప్పుడు ఏం కావాలా? రాజు ఉంటే రాజ్యం కావాలా? ఆ రాజ్యమే సంఘం అయినది. ఆ రాజ్యం ఉంటే రాజు ఉంటే రాజ్యంలో ఎవరు ఉండాలా? ప్రజలు ఉండాలా? ఎవరు ఆ పర్సన్ అంటే పరిశుద్ధులైన ప్రజలే ఆ పౌరులు. ఆ పౌరులకి రాజు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే వారికి సత్యం ఇవ్వబడింది. అదే కొత్త నిబంధన సత్యం. అంటే యేసుప్రభు వారు నేడున్నటువంటి పరిశుద్ధులందరినీ కొత్త నిబంధన సత్యము ద్వారా దేవుడు పరిశీలన చేస్తారు తప్ప కొత్త నిబంధనల క్రైస్తవులకి పాత నిబంధన సంబంధం ఉందా? పండగ, అమావాస్య, విశ్రాంతి దినం అనేటువంటి సంబంధం ఉన్నట్లే కొత్త నిబంధన సత్య ప్రకారంగా మాత్రమే క్రైస్తవులుగా మనము దేవునికి మహిమకరంగా జీవించవలసిన అక్కడ తీసుకొచ్చి ఇక్కడ, ఎక్కడ తీసుకొచ్చి అక్కడ పాస్ చేసే పరిస్థితుల్లో క్రైస్తవులకి వాళ్ళ అధికారం
లేదు. కానీ అక్కడెక్కడ ఇక్కడ చేసి కలబలం చేసుకుంటారు క్రైస్తవుల భూమి మీద ఎంతో మంది ఉన్నారు దేవుని పిల్లలు. కాబట్టి దేవుని మనసులో ఉన్నటువంటి రాజ్యం అమెక్కిపోయింది. ఆయన రాజ్యం అంతమలేనిది. ఆయన రాజ్యాన్ని దేవుడు తప్పించాడు దేవుని మహిమ కోసం. కాబట్టి ఆ రాజ్యమే మనం చెప్పుకున్నటువంటి క్రీస్తు సంఘం. కాబట్టి ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నాడు? క్రీస్తే పరిపాలన చేస్తున్నాడు. ఈ క్రీస్తే మన దేవుడికి అప్పగిస్తాడు. లోకంలో ఉన్న అందరినీ దేవుడు అప్పగించడం. ఎందుకు? ఆయనకు సంబంధం లేని వారు ఎవరితో ఆయనకు సంబంధం లేదు. కాబట్టి ఆయన వారు అన్నాడు. అర్థం ఏంటంటే ఆయన మనస్సు ఎరిగి, ఆయన చింత పెరిగి, ఆయన వాగ్దానం పెరిగి ఎవరైతే వాక్య ప్రకారంగా బాప్తిసం పొంది లేఖనాలు అంగీకరించి సంఘంలో చేర్చబడి ఉన్నారో, రాజ్యంలో ఉన్నవారో వారిని మాత్రమే దేవుడు వారికి అప్పగిస్తాడు తప్ప ప్రపంచం ప్రాంతానికి వెళ్ళే వారందరినీ దేవునికి అప్పగించాడు. ఎందుకంటే అది క్రీస్తుకి సంబంధం లేని వారి పని. క్రీస్తుకు సంబంధం కాదు వాడు. కాబట్టి లోకంలో ఉన్నవారందరూ కూడా లోక సంబంధులు. కాబట్టి లోక సంబంధంతో ప్రభు అయినటువంటి రాజుకి సంబంధం లేదు. కాబట్టి ఆయన తన వారిని దేవుడికి అప్పగిస్తాడు. ఈ విషయాన్ని గ్రంథంలో బోధిస్తా ఉంటాయి. మూడో కాన్సెప్ట్ ఏంటంటే ఆయన ఒక మందిరకర్తను ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరైనా రాజు అయినటువంటి దావీదు దేవుడికి మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు. కానీ నీ చేతులు యుద్ధం చేశావు కనుక, నీ చేతులతో రక్తాన్ని ఒలిగించావు కనుక నీవు నా మందిరాన్ని కట్టడానికి నీకు నైతికమైన అర్హత లేదు అని చెప్పాడు రాజైన దావీదుకి ప్రవక్త ద్వారా. ఒబేయాడు. తర్వాత ఆ దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు. ఎవరైనా సొలొమోను కట్టాలనుకున్నాడు. ఏం చేసి పదం చేశాడు? ఏం పదం చేశాడు? మహాకాశములు సైతమైన ఈ మహిమను పట్టజాలకపోతే నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పడుతుంది అని అన్నాడు. నిజంగా అదే మందిర విషయంలో కూడా మందిరం కట్టాలి అని చెప్పి వాగ్దానం చేయబడింది. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం మాటలు కూడా ఆ మాట మనకి సమయంలో చదవబోతున్నారు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అంటాడు. ఎవరు కట్టించాలి? రాజైనటువంటి దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా సొలొమోను కట్టించాలా? అది కాదు. సొలొమోను మనసులో అంటే దావీదు యొక్క ఆలోచన ప్రకారంగా సొలొమోను కట్టించాలనుకున్న శిథిసాల రాళ్ళతోనో లేదా లెబోనాను రాళ్ళతోనో కట్టేటువంటి మందిరము కానే కాదు అనే సందర్భాన్ని మనం గుర్తించాలా. ఇది సొలొమోను కట్టినటువంటి భౌతిక సంబంధమైన మందిరం. యేసు ప్రభువు ద్వారా దేవుడు కట్టాలనుకుంటున్న మందిరం ఆత్మ సంబంధమైన మందిరం అన్న విషయం చాలా మందికి నేటికి కూడా తెలియజేయే దేవుడికి ఉండాలి. కాబట్టి ఆ ఆలయాన్ని లేదా ఆ మందిరాన్ని ఎవరు కట్టాలా? సొలొమోను కట్టాలా? లేదా ఇంకెవరు రాజు కట్టాలా? ఇంకెవరు కట్టాలంటే ఎవరికైనా నైతికమైన హక్కు ఎవరు కట్టాలా? కుమారుడే కట్టాలన్నాడు. ఒకసారి జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాల్లో ఈ మాటలు వీరిగా వ్రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాల్లో ఈ మాటలు వీరిగా వ్రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం, కానీ అతనితో ఇట్లను సైన్యములు కలిగిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగించును. తర్వాత అతడు ఆలయములు కట్టును, అతడే ఆలయములు కట్టును అన్నాడు. ఎవరంటే ఆయన జకర్యా ప్రవక్త కానే కాదు, ఆయన యెషయా ప్రవక్త కాదు, ఆయన ఇర్మియా ప్రవక్త కాదు. ఎవరైనా అంటే సిగురు అని ఒకడు కలడు అన్నాడు. ఎవరు? జకర్యా కాదు. జకర్యా ప్రవక్త కంటే ముందుగానే యెషయా ప్రవక్త 11వ అధ్యాయంలో మాట్లాడాడు. యెషయా అనే మొద్దు నుండి సిగురు సిగురుచును, సిగురు అని ఒకడు కలడు అన్నాడు. ఆ సిగురు ఎవరయ్యాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఆయన తన హస్తముల నుంచి సిగురుచును, అతడే యెహోవాకి ఆలయము కట్టును. నిజంగా పాత నిబంధనలో దేవునికి ఉపయోగకరమైన మహిమకరమైన దేవాలయాన్ని మందిరాన్ని కట్టాడు. 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల కాలం పట్టింది మందిరాన్ని కట్టడానికి? పాత నిబంధనలో
పూర్వీకులు ఇశ్రాయేలీయులు మందిరాన్ని కట్టారు. ఆ మందిరాన్ని కట్టడానికి ఎంత కాలం పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆ ప్రస్తావన యేసుప్రభువు మాట్లాడారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో. మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టవేయండి, నేను 3 దినాలలో దేవాలయాన్ని కడతానని చెప్పిన మాటలో అర్థమయ్యాయా? అర్థమవ్వా? సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా మానవులకందరికీ భౌతిక సంబంధమైన పదాలు అర్థమైనట్టుగా ఆత్మ సంబంధమైన పదాలు అర్థం కావడం లేదు. అర్థమయ్యాయా? అర్థం కాలేదు. కానీ వారు అనుకున్నది ఏంటంటే, వారు పాత నిబంధనలో యెరూషలేములో దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారు. 46 సంవత్సరాలు కట్టారు. నువ్వేంటి కొత్త తెక్కులాగా 3 దినాల్లో ఎట్లా కడతామని చెప్పి యేసును ప్రశ్నించారు లేదా? నిజంగా యేసుప్రభువు వారు దేవునికి ఒక ఆలయాన్ని లేదా ఒక మందిరాన్ని 3 దినాల్లో ఎలాగ కడతాడని వాళ్ళు సందేహించారు. అవునా? పాత నిబంధనలేమో ఆరాయి తెచ్చి 46 సంవత్సరాలు కట్టారు పాత నిబంధనలు దేవాలయాన్ని. మరి ఏం చూస్తే 3 దినాల్లో ఎట్లా పాసిబుల్ అయితే చెప్పొచ్చు. అయినా కాలేదా? యేసుప్రభువు వారు మనందరి పాపాల నిమిత్తము మరణించి, మనందరి పాపాల నిమిత్తము సమాధి చేయబడి, మనందరి పాపాల నిమిత్తం 3వ దినాన ఎప్పుడైతే పునరుత్థానమై లేచాడో మనమంతా ఏమైపడ్డాం? మనమంతా ఏమయ్యాం? దానిని స్పష్టంగా పేతురు మాట్లాడే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మాట్లాడే సందర్భాన్ని మన సమయంలో సదవతులపై దేవుడి పిల్లల పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. వాళ్ళేమో 46 సంవత్సరాలు కట్టారు ఆరాయి వచ్చి. కానీ యేసుప్రభువు తిరిగి పునరుత్థానమై లెగిసిన వెంటనే మనమేమయ్యామంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డామన్న భావం అర్థం కాలేదు. కాబట్టి పాత నిబంధనలో లేఖలో చెప్పినటువంటి ఏ భావం కూడా ప్రజలకు అర్థం కాలేదు. అర్థమైందా? అర్థం కాలేదు. ఇక్కడ దేవాలయ విషయంలోనే కాదు, యేసుక్రీస్తు వారు మనందరి పాపాలు నిమిత్తమే మరణానికి అప్పగించబడిన సమయంలో కూడా నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగిన వాడే నిత్య జీవానికి వారసులు చెప్పిన మాట యేసుక్రీస్తుని వెంబడించినటువంటి 70 మనుషులకు అర్థమైందా? అర్థం కాలేదు. 70 మనుషులకు అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆ మాట యేసుప్రభువు నోటి నుంచి బయటకు ఉత్పన్నమైందో వెంటనే వాళ్ళలో సరగడం మొదలయ్యారు. ఏంది? ఈయన బ్రతికే ఉన్నాడు, ఈయన శరీరం ఏంటి, ఏ రక్తాలు సడగట వాళ్ళు ఉంటాయి. సడిగిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 70 మంది ఆయనకి. 70 మంది కాస్త 12 పోయారు. 48 మంది అప్స్టాండ్ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ పోతున్నటువంటి సందర్భాలు చూసి మీరు కూడా మిగిలిన 10 మంది కూడా మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని ప్రభు అంటే పేతురు తెలుసా? ప్రభువా, ఎవరి ఎందుకు వెళ్ళగలము? నీవే నిత్య జీవము మాట కలిగిన వాడవు, కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళమనే మాట పేతురు ప్రస్తావన చేశాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన భావాలు భౌతిక సంబంధంగా దేవలేని వారికి అర్థమవుతాయి, అర్థం కాలేదు. యేసుక్రీస్తుని వెంబడించిన వారికి అర్థం కాలేదు. ఆ దినాల్లో యెరూషలేములో వారికి కూడా అర్థం కాలేదు దేవాలయం నుంచి చెప్తున్న మాటలు. మరి వాళ్ళ బైబిల్ పట్టుకుని పత్రిక వెళ్ళే ఆశామాషగా ఆచారంగా వెళ్ళే వాళ్ళకి ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమయ్యేది ఆవగించ, అర్థం కాదే ఆకాశం అంతా. కాబట్టి అర్థం కాకుండా వ్యర్థంగా మన భూమి మీద ఎంత చేసినా దాని ప్రయోజనం శూన్యమైన విషయాన్ని క్రైస్తవులు గమనించిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మందిరము అన్నాడు. ఆ మందిరం కూడా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారంగా, ఆ వాగ్దాన విషయం ప్రకారంగా మందిరాన్ని కూడా దేవుడు నెరవేర్చుకున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరం. కాబట్టి పాత నిబంధనలేమో భౌతిక సంబంధమైన మందిరం, కొత్త నిబంధనలేమో ప్రభువైన యేసు ద్వారా ఆత్మ సంబంధంగా మనమంతా కట్టబడి ఉన్నాము. దానిని మరొక పర్యాయపడమే సంఘము అని అనాలి. ఇవేది మనం
కాబట్టి మందిరమన్నా, సంఘమన్నా, రాజ్యమన్నా ఇవన్నీ కూడా మనే పదాలు తప్ప కొత్త పదాలు అనేవి కాదనే విషయాన్ని దయచేసి మర్చిపోవాలి దేవుని కూడా. అయితే నేను మన మాటనే మాట్లాడతాం, వాగ్దానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, చాలా మ్యాండేటరీ. వాగ్దానాలు ఎవరి? పాత నిబంధనలో చేయబడిన వాగ్దానాలు ఎవరి? మనయేనన్నామా లేదా మనే కాదని అన్నామా? ఎవరి వాగ్దానాలు ఎవరు చేస్తాం? వాగ్దానానికి మనకి సంబంధం ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? పాత నిబంధనలో దేవుడు చేసిన వాగ్దానానికి మనకి సంబంధం ఖచ్చితంగా లేదు. ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 12వ అధ్యాయంలో మహోన్నతమైన దేవుడు అబ్రహామును పిలిచి, నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళుము అన్నాడు. దేవుడి మాట ప్రకారంగా వెళ్ళినటువంటి అబ్రహాము గురించి ఉద్దేశించి నీకు దేశాన్ని అన్నాడు. ఏ దేశం? అది కానాన్ దేశం. రెండవది, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఎవరికి? అబ్రహాము సంతానాన్ని గొప్ప జనంగా చేస్తానన్నాడు. 2, 3, భూలోక వంశములన్నింటినీ నీ ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇది ఏ సంబంధమైన దీవెన? ఇది ఏ సంబంధమైన వాగ్దానం? ఇది ఏ సంబంధమైన ఆశీర్వాదం? చెప్పండి. వీటిలో ఎన్ని ఉన్నాయి? ఈ మూడింటిలో ఎన్ని భౌతిక సంబంధమైనవి, ఎన్ని ఆత్మ సంబంధమైనవి? ఈ 3 చేశారు కదా. 1, నీకు దేశాన్ని ఇస్తానన్నాడు. 2, నేను గొప్ప జనంగా చేస్తానన్నాడు. 3, నీ ద్వారా భూలోక వంశములన్నింటినీ ఆశీర్వదిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ మూడింటి పర్యవసానం ఒక వ్యక్తిలో కనబడుతుంది. ఆ వ్యక్తి ఎవరు? ఒక్కసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదవబోతున్న సమయంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడదు అన్నాడు. ఎవరు చేయబడ్డాయి? మనకేనా? మనకు కాదు. అబ్రహామునకును అతని సంతానములకు వాగ్దానములు చేయబడదు. ఆయన అనేకుల గురించి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకరి గురించి అన్నట్టే నీ సంతానములకు వలను. ఆ సంతానం ఎవరంటే క్రీస్తు అన్నాడు. ఎవరట? ఆ సంతానము క్రీస్తు అన్నాడు. నిజంగా దేవుడు ఆ వాగ్దానం చేసే సమయానికి అన్యజనులనే వారు దేవుని దృష్టిలో ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? అన్యజనులనే వారు దేవుని దృష్టిలో ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఒకవేళ ఉంటే అర్చనాశాలను లేదా బలులు లేదా అర్పణలు వాగ్దానాలు ఎవరివి? అందరివి కావాలి కదా, అందరివి కావాలి కదా అని చెప్పింది గ్రంథం చెప్పలేదు. కాబట్టి వాగ్దానములు ఇశ్రాయేలువి చెప్పింది గ్రంథం. అంటే వాగ్దానము ఇశ్రాయేలువే చెప్పిందంటే అన్ని జనులకు ఎవరికి సంబంధం లేదే బాగున్నాయి కదా గ్రంథం బోధించేది. కాబట్టి నీ సంతానం చెప్పాడే, ఆ సంతానం క్రీస్తు చెప్పాడు. కాబట్టి వాటిల్లో ఒకటి ఆత్మ సంబంధమైన దీని. ఒకటి ఏంటంటే నీ ద్వారా భూలోక వంశములన్నీ ఆశ్రయించబడతాయి. కాబట్టి మన ఎపిసోడ్ 1:3 ప్రకారంగా పరలోక సంబంధమైన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహించాడు. కేవలం విశేషంగా భౌతిక సంబంధమైన దీవెన అనేది జనాల అభివృద్ధి, భౌతిక సంబంధమైన దీవెన అనేది దేశం. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రెండేంటంటే, ఒకటి నీకు కానాను దేశాన్ని ఇస్తానని చెప్పి చేశాడు, అది భౌతిక సంబంధమైంది. రెండవది నీ జనాంగాన్ని గొప్ప చేస్తానన్నాడు, అది భౌతిక సంబంధమైంది. మూడవది ఏంటంటే నీ ద్వారా భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదించని చెప్పాడు, అది ఆత్మ సంబంధమైన దీవెన విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తూ ఉంది. అయితే ఈ వాగ్దానాలు ఎవరి? మనకు సంబంధం ఉందా? దేవుడు వాగ్దానం చేసే సమయాన్ని మనం ఎక్కడ ఉన్నాము? దాన్ని చదవడానికి ముందు ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతున్న భాగాన్ని. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచన భాగాన్ని చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచన భాగంలో
అపోస్తలులతో వీరికి మొత్తం మాట్లాడుతున్నారు. వీరు ఎవరన్నా? ఇశ్రాయేలు దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారులను, వాగ్దానములను వీరివి అన్నాడు. అంటే ఎవరివి? ఇశ్రాయేలు. దేవుడు వాగ్దానం చేసే సమయానికి వాగ్దానాన్ని వారి అయితే మరి మనమేమన్నాం? ఒకసారి దీనిలా నుంచి ఏపీఎస్సీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఏపీఎస్సీ పత్రిక 2వ అధ్యాయం చదివితే అప్పుడు మన స్టేటస్ మనమేమన్నామో బోర్డు మీద చేస్తున్నాడు. 2వ అధ్యాయం మన వచ్చి భాగాన్ని ఆ కాలమందు, ఏ కాలమందు? మహోన్నతమైన దేవుడు ఇశ్రాయేలులకు వాగ్దానం చేసే కాలానికి, వాగ్దానం చేసే సమయానికి ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దానము లేని, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై క్రీస్తుకు దూరస్తులమై ఉన్నాము అన్నాడు. అంటే వాగ్దానాలు ఎవరివి? కేవలం 12 గోత్రాల ఇశ్రాయేలుకు మాత్రమే వాగ్దానాలు ఈ విషయాన్ని తెలిసి మర్చిపోవాలి. అయితే ఆ వాగ్దానములు వారివే అయితే మరి వాగ్దానాలు అన్య జనులకందరికీ యూనివర్సల్ గా ఎప్పుడు సంపన్నమయ్యాయి? యేసు ప్రభు ఇక్కడ అన్నాడు. కిందకు వచ్చరికి 2:12 అన్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి చదువుతున్నాడు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు అయింది క్రీస్తుకు దూరస్తులయ్యిందని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులమైన మీరు లేదా మనము, చూడండి ఏమన్నాడు? యేసు 13వ వచనం భాగాన్ని మీరిప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అన్నాడు. అంటే యేసు ప్రభు మనందరి పాపాల నిమిత్తము మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణి లేచిన తర్వాత ఆయన రక్తం వలన మనమంతా ఏమై ఉన్నామంటే క్రీస్తునకు సమీపస్తులమై ఉన్నాము అని చెప్పి. కాబట్టి వాగ్దానాలు ఎవరివి? ఇశ్రాయేలు. కానీ ఆ వాగ్దానాన్ని ప్రజలుగా, దూరస్తులుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు యేసు ప్రభు రక్తం ద్వారా మనం చేసినట్టే సమీపస్తులుగా చేసినటువంటి గొప్ప అద్భుతమైన భాగ్యాన్ని దేవుడు మనకు అందించాడు. అంటే మన పట్ల దేవుడు ఏం కలిగించాడంటే తన కృపని వెల్లడి చేశాడు. కృపని అర్థం ఏంటి? కృప అనే వాడికి అర్థం ఏంటంటే అర్హత లేని వాడికి అనుగ్రహించేదే కృప. కాబట్టి దేవుడు అట్టి కృపను అన్యజనులుగా ఉన్న మనకందరికీ అనుగ్రహించాడు. అయినా ఆ కృపకు అర్థమైందా? వ్యక్తమే అవుతుంది, అర్థం కావట్లేదు. పాత నిబంధనల ప్రజలకు అర్థం కాలేదు, కొత్త నిబంధనలు క్రైస్తవులుగా చెప్పబడుతున్న వారికి కూడా అర్థం కాని పరిస్థితి. దానికి దేవుడు ఏం చేయలేడు. కాబట్టి కథ మనకు బోధిస్తాం. కాబట్టి మన ఆ వాగ్దానాలు పొందారా? ఎంతో మందికి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలను చాలా మంది ప్రయాసపడ్డారు, జీవించారు. అయినా వారు పొందారా? ఆ వాగ్దానం పొందారంటే ఆ వాగ్దాన ఫలాన్ని కూడా వారు పొందలేదు వచ్చింది గ్రంథం. ఒకవేళ పాత నిబంధనలు దేవుడు ఎవరికైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ఫలాన్ని వారు పొందలేదని చెప్పింది. వారు కానీ ఇంకెవరికైనా ఆ వాగ్దాన ఫలాన్ని పొందాలంటే ఎవరు కావాలి? ఆ వాగ్దాన ఫలాన్ని పొందాలంటే? ఇంట్లో నలుగురు ఉంటారు, ఒకళ్ళ దగ్గర ఏంటి తాళం ఉంటుంది. ఈ నలుగురు ముందుకి వచ్చిన ఆ తాళం తెచ్చినాక వెయిట్ చేయాల్సిందేగా. వెయిట్ చేయకుండా, తాళం లేకుండా ప్రవేశం కుదురుద్దాన్ని కుదరదు. కాబట్టి పాత నిబంధనలో ఎంతో మంది వాగ్దాన ఫలాలను ఎదురు చూస్తున్నారు. అయినా వారు పొందగలిగారంటే వారు పొందగలిగారు. ఎందుకని? కారణం ఏంటంటే మనము లేకుండా వారు వాగ్దానం ఫలాన్ని పొందే అవకాశం లేదు. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాల్లో గ్రంథం ఇది మొత్తం మాట్లాడుతుంది. దేవుని కింద హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాలు వీరందరూ అన్నాడు
అంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రారంభం నుంచి ఎంతో మంది విశ్వాస వీరులను క్రైస్తవులు పరిచయం చేసింది. వారిలో ఏబేలు ఉన్నాడు, వారిలో ఆనోకు ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, వారిలో మోషే ఉన్నాడు, వారిలో రహబ్ అనే వేశ్య ఉంది. ఎంతో మంది విశ్వాస వీరులు ఉన్నారు. చూడండి అన్నట్టు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను ఏం లేకుండా మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింప లేదు అన్నాడు. వారు వాగ్దాన ఫలాన్ని అనుభవించాలంటే ఎవరు కావాలంటే కొత్త నిబంధన ప్రజలుగా జీవిస్తూ ఉన్న రాజ్యము, సంఘము, ఆ ఆత్మ సంబంధమైన మందిరంగా ఉన్న వారు ఉండగలిగితేనే వారు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుతారు. మనకు కూడా మనము వారు వాగ్దాన ఫలాన్ని పొందాలంటే మనకెవరు కావాలి? యేసు వారి రెండవ రాకడ కావాల్సిన పరిస్థితి ఉన్నది. యేసు వారికి రెండవ రాకడ లేకుండా మనము ఆ వాగ్దాన ఫలాన్ని పొందలేము. పాత జీవించిన విశ్వాసం ఎవరు కూడా ఆ వాగ్దాన ఫలాన్ని పొందడానికి ఆస్కారం లేనట్టి వాగ్దానాన్ని దేవుడు గ్రంథంలో రాసించినటువంటి విషయాన్ని గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. కాబట్టి పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఆ గ్రంథంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలన్నింటినీ దేవుడు నెరవేర్చాడు. ఓకే, నేడు కొత్త నిబంధన క్రైస్తవుల యొక్క నెరవేర్చబడినటువంటి ఒకే ఒక వాగ్దానం చెప్తాం. ఒకే ఒక వాగ్దానం నెరవేర్చబడాల్సి వస్తుంది. ఏంటా వాగ్దానం? ఒకే ఒక వాగ్దానం ఇన్కంప్లీట్ గా ఉంది. ఏంటా వాగ్దానం? దేవుడు ఎన్ని వాగ్దానాలు చేశాడో అన్ని వాగ్దానాలు ఇప్పటికే నెరవేర్చాడు. ఎందుకనే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన కాకుండా ఆయన సత్యవంతుడనే మాట కూడా రోమపత్రిక మనం పరిశీలన చేసుకొచ్చింది. దేవుడు ఎన్ని వాగ్దానం చేశాడో అన్ని వాగ్దానాలు నెరవేర్చాడో, కానీ ఒకే ఒక వాగ్దానం పెండింగ్ ఉంది. ఏంటా వాగ్దానం? ఏంటా వాగ్దానం? ఏంటా వాగ్దానం? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూస్తే నిత్య జీవము అనుగ్రహించునది ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. ఏ వాగ్దానం? నిత్య జీవం అనుగ్రహించునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అన్నాడు. ఎప్పుడు చేశాడండి? ఎప్పుడు చేశాడు ఆ వాగ్దానాన్ని? దాన్ని అబద్ధమాడినారని దేవుడు అనాది కాలంలో వాగ్దానం చేశాడు. ఏమని? మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్పి ఇచ్చాడా? ఎవరైనా పొందారా? నిత్య జీవాన్ని ఎవరైనా దేవుడు ఇచ్చాడా? ఎవరైనా పొందారా? ఆ నిత్య జీవం కొరకు నీతిమంతుల విశ్వాసీయుల సమూహం అంతా చేస్తుంది, ఎదురు చూస్తారు. కాబట్టి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి నేడు క్రైస్తవులు జీవించే మనం కూడా ఆ నిత్య జీవాన్ని పొందాలి అంటే మనమేం చేయాలి? మనమేం చేస్తే నిత్య జీవాన్ని పొందగలం? నిత్య జీవం పొందాలంటే ఆదివారం అందరికి వస్తే నిత్య జీవాన్ని పొందగలరా? ఛాన్స్ లేదు. మరి ఎట్లా నిత్య జీవాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? నిత్య జీవాన్ని అబద్ధమాడిన దేవుడు అనాది కాలంలో వాగ్దానం చేశాడు. మీకు అందరికీ నిత్య జీవాన్ని ఇస్తారని జ్ఞాపకం చేశాడు. నిత్య జీవి ఎవరి చేతుల్లో? నిత్య జీవి ఎవరి చేతుల్లో? మన చేతుల్లో ఉందా? దేవుని చేతుల్లో ఉందా? ఏమంటే నిత్య జీవాన్ని అడబెట్టాడు. నిత్య జీవాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? ఎక్కడ ఉంచాడు? ఎక్కడ ఉంచాడు? కాబట్టి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. మనం చదివాం. శ్రీ సంతానంగానే వచ్చాడు, శ్రీ సంతానంగానే పెరిగాడు, ఆయన మరణించాడు, సమాధి లేచాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. అంటే లోకములో ఉన్న ప్రజలందరూ, వారు ఏ దేశమా, ఏ భాష, ఏ కులమా, ఏ తెగ అనేది మ్యాండేటరీ కాదు. ఇక్కడ గ్రంథం గురించి చూస్తారు ఏంటంటే మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకేమని గ్రహించాడు? వివేకాన్ని అనిపించాడు. దీనికి
ఎవరు ఎరగాలి? మనము సత్యవంతుడైన వారిని ఎరగాలి. ఎవరు సత్యవంతుడు? ఎవరు సత్యవంతుడు? సత్యవంతుడైన వారిని ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించాడు. ఎవరు సత్యవంతుడు? యెహోవా దేవుడు. ఓకేనా? యేసు పిలిచారంట సత్యవంతుడైన వారిని ఎరగవలని దేవుని కుమారుడు వచ్చి మనకేమనుగ్రహించాడంట? వివేకాన్ని గ్రహించాడు. కింద చూడండి ఏమంటాం? మనము దేవుని కుమారుడైన క్రీస్తు యేసు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయన నిజమైన దేవుడును, ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు ఆ సత్యవంతుడు? ఎవరు? మనం ఎక్కడ ఉన్నాం? ఆయనలో ఏముంది? ఆయన ఎవరై ఉన్నారనే విషయం స్పష్టంగా గ్రంథం బోధిస్తాం. కాబట్టి మనము ఆ సత్యవంతుని ఎన్నున్న వారమై ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడనే విషయాన్ని అపోస్తలులు యోహాను పరిచయం తీసుకొచ్చారు. వాస్తవానికి అదే మాటని యేసుక్రీస్తు మీద బ్రతుకుల కాలంలో మాట్లాడాడు. ఎక్కడ? యోహాను సువార్త 17:3 అద్వితీయ అనే ఒక అర్థం ఏంటి? అద్వితీయ అని అర్థం ఏంటి? ఒకే ఒక్క, ఏకైక, రెండవ దానికి అవకాశం లేనటువంటి పదం అక్కడ మాట్లాడాడు. 17 అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును అన్నాడు. ఎవరైనా నిన్ను అనే మాట యేసు ప్రభువు ఎవరికి ఆమోదం చేశాడు? ఎవరికి అప్లై చేశాడు? అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను అనే పదం ఎవరికి అప్లై చేయబడింది? అక్కడ ఆయన ఎవరైతే పంపించారో తండ్రి ఆయన కదా అప్లై చేశాడు. ఆయన పేరు యెహోవా అనే విషయాన్ని గ్రంథంలోకి బోధించింది. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తుని ఎరిగితేనే నిత్య జీవం అని చెప్పాడు. లేఖనంలో ప్రభు చెప్పాడు. కానీ వాళ్ళ ప్రపంచం చేసే పరిస్థితి ఏంటి? దేవుడైన యెహోవా అంటే ఎవరికైనా తెలుసా? ఎవరు తెలుసు? వాళ్ళకి తెలిసిన దేవుడు ఎవరయ్యాడంటే యేసుక్రీస్తే దేవుడు. అసలు యెహోవా అంటే ఏంటో ఇప్పుడున్న వారికి తెలియదు, రాబోతున్న నూతన వారికి అసలు ఏమీ తెలియదు. కానీ ప్రభు ఏం చెప్పాడు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తుని ఎరిగితే నిత్య జీవం అని చెప్పాడు. నన్ను ఒక్కడు ఎరిగితే ఇద్దా అన్నాడంటే లేదని చెప్పాడు. వాస్తవానికి నిత్య జీవాన్ని ఎడబెట్టాడు. నిత్య జీవం పొందాలనుకునే వారికి ఏం అవసరము? నిత్య జీవాన్ని పొందాలనుకునే వారికి ఏ అవసరం చెప్పాడు ప్రభు? నిత్య జీవాన్ని పొందాలనుకునే నాకు కానీ మీకు కానీ ప్రపంచం మరెవరికి కానీ ఏం అవసరం అంటే ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైంది అన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అన్నాడు. అంటే ఆజ్ఞను పాటించకుండా, చిత్తాన్ని పాటించకుండా ఏ వ్యక్తి వాగ్దానం చేయడం నిత్య జీవాన్ని పొందే ఛాన్సే లేదని వాస్తవాన్ని సత్యం. కాబట్టి కదా చాలా మంది అలాగే అడిగితే మతస్వామి 7వ అన్నాడు, ప్రభువా ప్రభుని పిలిచేవారు భూమి మీద కోట్ల మంది ఉన్నారు. నిజమైన ఆరాధికుల కంటే ప్రభు పిలిచేవాడు చాలా మంది ఉంటారు. కానీ ఆ పిలిస్తేనే ఆనందం అని దేవుడు ప్రభు ఆనందం అన్నాడా? ఎవరాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు ఎడజేరడం పరలోక రాజ్యం ఏ ఛాన్సే లేదమ్మా. పరలోక రాజ్యం చాలా అనుకునే ఆలోచన తప్ప మీరు ఎవరైనా ఉంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారంగా మీరు జీవించాలి, జరిగించాలి ప్రభు ఖండితంగా మాట్లాడాడు. వాళ్ళు ఏదో ఒకట్లే నన్ను నా తండ్రిలో ఏదో ఒకట్లే చెప్పి అడ్జస్ట్ చేసుకున్నాడా? నువ్వు అడ్జస్ట్ చేస్తే అవ్వదు ఇక్కడ, అవుతా అవ్వదు. అడ్జస్ట్ చేసేవాడు దేవుడు కాబట్టి అది లేఖనాల్లో ఉంటే దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, లేఖనం లేకపోతే కనుక దాన్ని రిజెక్ట్ చేస్తాడు. కాబట్టి అన్నాడు ఆ దినమున అనేకులు నన్ను చూసి మేము నీ నామాన అద్భుతాలు చేశాక, కచ్చిపులు అమ్మాక, కొబ్బరులు అమ్మాక, నిద్ర చెదిరి పెట్టాక అని ఎన్నో మాటలు చెప్పచ్చు. కానీ అప్పుడు అక్కడ ఏమంటే అక్రమం చేయవాడారా మీరెవరో నాకు తెలియదు, గెట్ లాస్ట్ ఈ అంటాడు దరిద్రం. కాబట్టి మీ దేవుని పిల్లల గ్రంథంలో బోధించే ఏ మాట సాధారణమైన మాట కాదు, దాని ప్రకారం నడవగలిగే వారికి అర్థమైంది తప్ప నడవలేని వారికి అర్థం కాదు. కాబట్టి ఇవాళ క్రైస్తవ్యం అనేది దేవుని వాగ్దానం అనేటువంటివి పిచ్చోడు చేతులు రాయి కన్నా
పూర్తిలో కొబ్బరికాయ కాలంలో దిగదారి పరిస్థితుల్లో నేను క్రైస్తవ ముందు విషయాలు మర్చిపోదు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడును ఏమైనాడు, ఆయన సత్యవంతుడు అని చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన ఏ వాగ్దానం కూడా నేటికి నెరవేర్చబడకుండా ఉందా? కాబట్టి దేవుడు తాను చేసిన వాగ్దానాలన్నిటిలో ఎలాంటి వాడంటే ఆయన సత్యవంతుడు అనే మాట ఒకే ఒక మాట చెప్పి నాకు అనుభవిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 14వ వచనం మనం బైబిల్ చదవబోతున్న ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనాన్ని, నేను చెప్పున్నదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు ఎవరిని సత్యవంతుడని స్థాపించుటకు నిజంగా ఎన్ని వాగ్దానాలు చేశాడో అన్ని వాగ్దానాలు నెరవేర్చిన విషయంలో ఆయన సత్యవంతుడైన దేవుడుగానే మన మధ్యలో ఉన్నాడు తప్ప ఆయన అసమర్థుడైన దేవుడుగా, అసత్యవాదిగా, అబద్ధవాదిగా దేవుడు మన మధ్యలో లేడు. కాబట్టి దేవుడికి వెళ్ళారా అలాంటి సర్వోన్నతమైన దేవుడికి యుగయుగములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైనటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి దేవుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు ప్రస్తుత గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన దేవుని మాట్లాడడంలో ఎంతో ఆసక్తి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్న మాట ఇస్తున్నాను. అందరికీ